మీరు నీట్ పీజీ ఎగ్జామ్ రాసారా? సో అయితే క్వాలిఫై అయిన వాళ్ళ లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు అసలు దేశవ్యాప్తంగా ఎంతమంది రాశారు, అందులో ఏపీ ప్రజలు ఎంతమంది ఉన్నారో ఈ వీడియోలో చెక్ చేద్దాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి నీట్ పీజీ 2025 పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఎవరైతే పీజీ అంటే లైక్ ఎండి కానీ ఎంఎస్ కానీ చేయాలనుకుంటున్న మెడికల్ విద్యార్థులు ఉంటారో వాళ్ళు అసలు ఎంతమంది క్వాలిఫై అయ్యారో చూద్దాం. ఓవరాల్గా దేశవ్యాప్తంగా 128,109 మంది అయితే క్వాలిఫై అయ్యారు. అందులో అమ్మాయిలు వచ్చేసి 61,255 మంది, అబ్బాయిలు వచ్చేసి 66,852 మంది, అదర్స్ వచ్చేసి 2. ఓకే, ఇక ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారో చూద్దాము. టోటల్ వచ్చేసి 8,323 మంది అయితే క్వాలిఫై అయ్యారు. అందులో అమ్మాయిలు 4,921, అబ్బాయిలు వచ్చేసి 3,402 మంది అయితే క్వాలిఫై అయ్యారు. సో ఇది ఓవరాల్గా 2025 నీట్ పీజీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన విద్యార్థుల యొక్క నెంబర్స్. ఓకేనా, ఇదేంటంటే నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వ్యక్తుల యొక్క లిస్ట్ అండి. వీళ్ళు ఏంటంటే ఎండి కానీ ఎంఎస్ కానీ చేయాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను, ఎందుకంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అప్పుడు. ఓకేనా, ఆ డేట్స్తో సహా రిలీజ్ చేద్దాం అప్పుడు. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే కాదు, ఒకసారి అయితే మీరు చూసుకోవాలి. ఓకే రైట్, ఇక మనకి ఏం రిలీజ్ చేస్తారు, ఎలాంటి డీటెయిల్స్ ఉంటాయి చూద్దాము. సీరియల్ నెంబర్, నీట్ రోల్ నెంబర్, నీట్ ర్యాంకు, నీట్ స్కోర్తో అయితే రిలీజ్ చేశారు. మొత్తం ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం కదా, 8,323 మంది అయితే క్వాలిఫై అయ్యారు. వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఇందులో డిస్ప్లే అవుతున్నాయి. ఎవరైనా నీట్ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థులు ఉంటే కనుక చెక్ చేసుకోండి. ఓకేనా, నీట్ పీజీకి సంబంధించి కానీ యూజీకి సంబంధించి కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. అడ్మిషన్స్కి సంబంధించి చాలామంది అసలు ఎక్కడ జాయిన్ అవ్వాలి, కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. సో అలాంటి విద్యార్థులందరూ కూడా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.